భౌతిక వాస్తవంలోనే పదార్థం, భౌతిక సంఘటనలు, భౌతిక పరిస్థితులు, భౌతిక వాతావరణం, జీవిత అనుభవాలు ఇమిడి ఉన్నాయి. అంతర్ప్రపంచములో కారణముంటే బాహ్య ప్రపంచములో కార్యముంది. మీ అంతర్ప్రపంచం సృష్టికర్త అయితే దాని వాస్తవ రూపమే బాహ్య ప్రపంచంలో సృష్టి అవుతుంది. బాహ్య ప్రపంచములో భౌతిక పదార్థంతో ముడిపడి ఉన్న భౌతిక పరిస్థితులు, జీవిత అనుభవాలన్నీ కూడా మీ ఆత్మశక్తి నుంచే పుట్టుకొస్తుంది. చోటు చేసుకున్న దీర్ఘకాలిక భౌతిక సంఘటనలు కూడా మీ అంతర్ప్రపంచములో సంకల్పాలలో మార్పు వచ్చినప్పుడు తక్షణమే మటుమాయమైపోతాయి. మీ సంకల్పాలకు అనుగుణంగా కొత్త భౌతిక సంఘటనలు మీ జీవితానుభవాలుగా ప్రవేశిస్తాయి. అనేక సంవత్సరాలుగా కొన్ని భౌతిక సమస్యలు మిమ్మల్ని వెంబడిస్తూ ఉంటాయి. ఆహ్లాదకరమైన కార్యము. ఇదేమీ ప్రయాసతో కూడుకున్నది కాదు. మీ భౌతిక జీవిత అనుభవాలలో ఇతర మానవ జాతి ప్లస్ ఇతర జాతులు భౌతిక జీవిత అనుభవాలు కూడా కలుస్తాయి. రంగస్థల నాటకంలో లేదా సినిమాలో ఎన్నో పాత్రలు కలిసినప్పుడే అది నాటకంగా లేదా సినిమాగా అర్థవంతంగా ఉంటుంది. ఒకే పాత్రలో నాటకం, సినిమా ఉండదు. అట్లే 3 డైమెన్షనల్ భూభౌతిక ప్రపంచంలో మీ జీవిత అనుభవాలు, మీ లక్ష్యాలు ఇతర జీవిత అనుభవాలు, లక్ష్యాలతో మిళితమై ఉంటాయి. మీ లక్ష్యాలకు, మీ సంకల్పాలకు అనుగుణంగా ఇతర మానవ జాతిని మీ వైపు ఆకర్షిస్తారు. వాటికి అనుగుణంగానే ఇతరులు భౌతిక సంఘటనలు మీ భౌతిక సంఘటనలతో మిళితమవుతాయి. ఈ పరిమాణం మీ జీవించి ఉన్నప్పుడు మరణం తర్వాత కూడా చోటు చేసుకుంటుంది. జీవిత అనుభవాలను మీరు సంకల్పించుకున్నట్లయితే మీకు ఇష్టం వచ్చిన రీతిలో మలుచుకోవచ్చననే విషయం తెలుసుకోండి. మీ ఇంట్లో కుర్చీ, టేబుల్, బట్టలు, డైనింగ్ టేబుల్, ఇతరితర వస్తువులు మీ కుటుంబ సభ్యుల్లో అంతర్ప్రపంచం నుండి సంకల్పించబడి బాహ్య ప్రపంచంలో వాస్తవ రూపం పొందినవే. అంతర్శక్తి నుండి బాహ్య ప్రపంచంలోనికి భౌతిక వస్తువులు, భౌతిక సంఘటనలు, భౌతిక పరిస్థితులుగా సృష్టించబడతాయనే వాస్తవాన్ని మీరు సదా గుర్తించుకోవాలి. మీ జీవిత అనుభవాలన్నీ చైతన్య శక్తితో నిండి ఉన్నవే. పదార్థం, భౌతిక వస్తువు, భౌతిక సంఘటన అన్నీ చైతన్య శక్తిని కలిగి ఉన్నాయి. మీకు ఫీలింగ్స్ ఎలా ఉంటాయో భౌతిక సంఘటనలకు, పదార్థానికి, వస్తువులకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి. భూమి భౌతిక వాతావరణంలో గల అన్ని పరమాణువులు, అణువులు అన్నీ కూడా మీకులాగానే చైతన్య శక్తి, ఫీలింగ్స్, ఎమోషన్స్ అన్నీ కలిగి ఉన్నాయి. మీ సంకల్పాలకు అనుగుణంగా అవి ప్రతిస్పందిస్తాయి. ఈ మెకానిజం మీ సాధారణ తెలివితేటలకు అర్థం కాదు. మీ అంతర్వాణి యొక్క స్పందనలను మీరు క్షుణ్ణంగా పసికట్టగలిగితే భౌతిక వాస్తవం యొక్క సామర్థ్యాలను, వాటి మెకానిజంను అర్థం చేసుకోగలుగుతారు. మీ జీవితంలో ప్రవేశించే భౌతిక సంఘటనలన్నీ కూడా మీ అంతర్ప్రపంచం నుండి చొచ్చుకొని వస్తున్నాయి. బాహ్య ప్రపంచంలో ఏ శక్తి మిమ్మల్ని ప్రభావితం చేయదు. మీ చైతన్య పరిమాణానికి ఈ విశ్వంలో ఏ శక్తి అడ్డు తగలదు. భూమి, భౌతిక వాతావరణం, జీవరాశులన్నింటిలో ఇమిడి ఉన్న చైతన్య శక్తి అంతా కూడా మీ చైతన్య పరిమాణానికి దోహదపడుతుంది. ఈ ప్రకృతిలో ఎప్పటికీ మీ ఉనికిని, మీ వ్యక్తిత్వాన్ని కోల్పోవడం జరగదు. మీరు మీరుగానే ఉంటారు. ప్రతి క్షణము మీ వాస్తవాన్ని మీరే సృష్టించుకుంటున్నారు.
ఇంతకు మించి రహస్యం ఏమీ లేదు. బాహ్య ప్రపంచం, అంతర ప్రపంచం రెండూ ఒకటే. అంతర ప్రపంచంలో శక్తి ఉంటే బాహ్య ప్రపంచంలో పదార్థంతో ముడిపడి ఉన్న భౌతిక సంఘటనలు ఉంటాయి. శక్తి యొక్క మరొక రూపమే పదార్థం. అంతర్ ప్రపంచములోను బాహ్య ప్రపంచంలోనూ చైతన్య శక్తి ఉంటుంది. 3 డైమెన్షనల్ స్థలంలో ఉన్న పదార్థం గురించి ఇక్కడ చర్చించడం జరుగుతుంది. ఒక్కో డైమెన్షన్లో గల పదార్థం యొక్క స్వరూపం ఒక్కో విధంగా ఉంటుంది. బాహ్య ప్రపంచంలో మీరు ఏర్పరచుకున్న భౌతిక నియమాలు అంతర్ ప్రపంచానికి వర్తించవు. అంతర్ ప్రపంచం యొక్క నియమాలు మీ దివ్య దృష్టికి మాత్రమే అర్థం కాగలవు. మీకు వ్యక్తిత్వం ఉన్నట్లుగానే ఈ సృష్టిలో అన్నిటికీ వ్యక్తిత్వం ఉంది. ఎలక్ట్రాన్ తన వ్యక్తిత్వాన్ని తాను కాపాడుకుంటుంది. పరమాణువులు, అణువులు, రాళ్ళు, చెట్లు, అన్ని జీవరాశులు తమ వ్యక్తిత్వాలను కాపాడుకుంటున్నాయి. ప్రతి ఆత్మ శకలము యొక్క చైతన్య పరిమాణము విశిష్టమైనదే. మీరు ఈ విశ్వంలో ప్రత్యక్షంగా భౌతిక ప్రపంచములో ఎంత విశిష్టమైన స్థానం కలిగి ఉంటున్నారో అంతే విశిష్టమైన స్థానాన్ని ప్రతి ఎలక్ట్రాను, పరమాణువు, ప్రతి అణువు, ప్రతి జంతువు కలిగి ఉన్నాయి. విశ్వ చైతన్య పరిమాణానికి మీరెంత ముఖ్యమో ప్రతి ప్రాణి అంతే ముఖ్యం. మీ వాస్తవాన్ని మీరే సృష్టించుకుంటున్నారనే వాక్యాన్ని కొన్ని వందల సార్లు నేను పునరావృతం చేయడం జరుగుతుంది. దానివల్ల ఈ వాక్యం మీ సబ్కాన్షియస్ మైండ్లో చాలా లోతుగా పాతుకుపోతుంది. మీ వాస్తవాన్ని మీరే సృష్టించుకుంటున్నారు అనే సత్యం మీకు చక్కగా అర్థమైతే జీవిత శాస్త్రం గురించి మీకు బాగా తెలిసినట్లే. దరిద్రం, దుఃఖం, అనారోగ్యం, అశాంతి ఇలాంటి వైపు మీ ఆలోచనలు కేంద్రీకరింపచేసే బదులు ఐశ్వర్యం, ఆనందం, ఆరోగ్యం, ప్రశాంతత వైపు కేంద్రీకరించండి. జీవితంలో అంతా మంచే జరుగుతుందనే భావన మరి అఖండ మనోశక్తి పట్ల విశ్వాసాన్ని వెళ్ళవేళలా మీరు కలిగి ఉన్నట్లయితే మీ అంతర్ ప్రపంచం మిమ్మల్ని పురోగతి వైపు నడిపిస్తుంది. అందుకోసం మీకేమీ అత్యద్భుతమైన ఊహాశక్తిని కలిగి ఉండాల్సిన అవసరం లేదు. లక్ష్యాలను ఏర్పరచుకొని వాటి సాధిస్తామన్న నమ్మకం కలిగి ఉండండి. అంతే చాలు. మిగతా పని మీ అంతర్ ప్రపంచం నెరవేరుస్తుంది. లక్ష్యాలను ఎన్నుకొని వాటిని సాఫల్యం చేసుకోవడానికి మీకు అపారమైన తెలివితేటల అవసరం లేదు. అంతర్ ప్రపంచం పైన నమ్మకం ఉంటే చాలు. అదే మీకు అఖండ మనోశక్తిని కలిగిస్తుంది. అఖండ మనోశక్తితో అసాధ్యం అంటూ ఏదీ ఉండదు. ఈ విశ్వంలోని జీవరాశుల చైతన్య పరిమాణం కేవలం తెలివితేటలతో విస్తరించబడటం లేదు. మీ మానవ జాతి పొందిన అత్యద్భుతమైన విజయాలు కూడా అంతరశక్తితో, అఖండ మనోశక్తితో సాధించబడినవే కానీ ఇంటెలిజెన్స్ ద్వారా మాత్రం కావు. ఇంటెలిజెన్స్ అనేది కాన్షియస్ మైండ్లో ఒక భాగం. అఖండ మనోశక్తిని మహాసముద్రంతో పోలిస్తే ఇంటెలిజెన్స్ సముద్రపు అలతో పోల్చొచ్చు. ఒక లక్ష్యాన్ని ఎన్నుకొని దాన్ని నెరవేరుతుందని ప్రగాఢంగా నమ్మి అంతర ప్రపంచానికి చెందిన అఖండ మనోశక్తికి అప్పగించండి. అంతర్ ప్రపంచమే ఆ భౌతిక వాస్తవాన్ని సృష్టించి మీ లక్ష్యాలను సాధించేటట్లు చేస్తుంది. బాహ్య ప్రపంచంలో మీకు కల్పించే
ఏ భౌతిక వస్తువైనా, ఏ భౌతిక సంఘటన అయినా, ఏ భౌతిక పరిస్థితి అయినా మీ అంతర్ప్రపంచం నుండి పుట్టుకొస్తున్నవే. మీ శక్తి యొక్క బాహ్య రూపాంతరమే మీ భౌతిక సంఘటన. సమస్య గురించి బాధపడుతూ కుంగిపోయే బదులు సమస్యకు పరిష్కారం లభించినట్లు మీ మనోశక్తితో కలలు కనండి. ఆ కలలే అంతర్ప్రపంచాన్ని బాహ్య ప్రపంచపు భౌతిక సంఘటనలుగా రూపాంతరం చెందిస్తుంది. అనారోగ్యం గురించి, వ్యాధుల గురించి భయపడడం మానేసి ఆరోగ్యం గురించి, వ్యాధులు నయమైపోయినట్లు, దాని పర్యవసానంగా ఆనందించుతున్నట్లు, చలాకీగా ఉన్నట్లు మీ మనోశక్తితో ఊహించుకొని కలలు కనండి. మీ అంతర్ప్రపంచం అందుకు స్పందించి చక్కటి ఆరోగ్యాన్ని మీకు కలుగజేస్తుంది. తెలివితేటలు, జ్ఞాపక శక్తి లేవని మీరు బాధపడుతూ కూర్చోకండి. అపారమైన తెలివితేటలు, జ్ఞాపక శక్తి ఉన్నట్లు ఊహించుకొని కలలు కనండి. అఖండ మనోశక్తి నుండి మీకు అందజేయబడతాయి. ఫ్రెండ్స్ లేరని, సరైన కుటుంబ వాతావరణం లేదని దిగులు పడకండి. మంచి ఫ్రెండ్స్ ఉన్నట్లు, చక్కటి కుటుంబ వాతావరణం ఉన్నట్లు మీ ఊహాశక్తితో కలలు కనండి. మీ అంతర ప్రపంచమే దానికి అనుగుణంగా బాహ్య ప్రపంచంలో భౌతిక సంఘటనలను సృష్టిస్తుంది. మీరు స్త్రీ అయి ఉండి మీ భర్త తాగుబోతూ వ్యసనపరుడై ఉంటే అతనిలో మార్పు వచ్చినట్లు, చక్కటి కుటుంబ వాతావరణం ఉన్నట్లు ఊహాశక్తితో కలలు కనండి. మీ అంతర ప్రపంచం మీ ఊహలకు అనుగుణంగా భౌతిక పరిస్థితులను సృష్టిస్తుంది. మీ ఆలోచన తరంగాలు విద్యుదయస్కాంత శక్తిని కలిగి ఉంటాయి. విద్యుదయస్కాంత శక్తి భౌతిక పదార్థంతో ముడిపడి ఉన్న భౌతిక సంఘటనలు మీ సంకల్ప శక్తి ద్వారా సృష్టించబడుతున్నాయి. మీ సంకల్ప శక్తి కారణమైతే బాహ్య సృష్టి కార్యం అవుతుంది. కారణం లేకుండా ఏ కార్యము ఈ విశ్వంలో ఉండదు. మీ సంకల్ప శక్తి క్రియారూపమే బాహ్య ప్రపంచములో కార్యం. బాహ్య భౌతిక ప్రపంచం అనేది అంతర ప్రపంచం నుండి ప్రతి క్షణం ఉద్భవిస్తుంది. బాహ్య ప్రపంచములో భౌతిక సంఘటన ఎంత కాలం మనుగడ సాగిస్తుందనే విషయం, అంతర ప్రపంచం నుండి సరఫరా చేయబడిన శక్తి ఎంత బలంగా ఉంది, ఎంత తీవ్రంగా ఉందనే వాటి మీద ఆధారపడి ఉంటుంది. అంతర ప్రపంచం నుండి తక్కువ శక్తి తీవ్రతతో సృష్టించబడిన బాహ్య సంఘటన ఎక్కువ జీవితకాలం కలిగి ఉండదు. శక్తి, సంకల్ప శక్తి, భౌతిక సంఘటన ఈ మూడు అంతర ప్రపంచానికి సంబంధించినవి. ఇవి వేర్వేరు కావు. అంతర ప్రపంచం నుండి వెలువడే బాహ్య రూపాంతర శక్తియే ఈ భౌతిక సంఘటన. 2. బాహ్య భౌతిక ప్రపంచములో భౌతిక సంఘటనలు, భౌతిక వస్తువులు మనోశక్తి నుండి ఉద్భవిస్తున్నాయి. ఈ మనోశక్తి ఆత్మశక్తి నుంచే పుట్టింది. 3. ప్రకృతి నిరంతరం చైతన్య పరిమాణం చెందుతూ మార్పు చెందుతూ ఉంటుంది. ఏది శాశ్వతంగా నిలిచిపోదు. భౌతిక సంఘటనల మనుగడ కూడా పొందిన శక్తి తీవ్రతను బట్టి ఆధారపడి ఉంటుంది. భౌతిక సంఘటనలు, భౌతిక పరిస్థితులు, భౌతిక వస్తువులు 3 డైమెన్షనల్గా ఉండే భౌతిక పదార్థంతో ముడిపడి ఉన్నాయి. మనోశక్తిని ఒకానొక ఫ్రీక్వెన్సీని భూమి స్థాయికి మలచబడినప్పుడే భౌతిక సంఘటనలు సృష్టించబడతాయి. 5. భౌతిక ప్రపంచంలో వాస్తవ రూపం పొందే భౌతిక సంఘటనల సృష్టి అంతా కూడా అంతర్ ప్రపంచములోని మల్టీ డైమెన్షనల్ మూల చైతన్యము నుండి పుడుతుంది. బాహ్య ప్రపంచములో అవి 3 డైమెన్షనల్ స్థలంలో మీ జీవితానుభవాలుగా ప్రవేశిస్తున్నాయి. 6. భౌతిక సంఘటనల సృష్టికి
బాహ్య ప్రపంచంలో ఏ శక్తి అడ్డు రాదు, ఏ అడ్డంకులు సృష్టించబడవు. 7 అడ్డంకులన్నీ మీ లోపలే, మీ మనోశక్తిలో ఏర్పడుతున్నాయి. మీ పరిమిత ఇంటెలిజెన్స్, విశ్లేషణ, రీజనింగ్ మైండ్ మరి అంతర్శక్తి పట్ల అపనమ్మకం వల్ల మీ అంతర్ ప్రపంచంలో అడ్డంకులు సృష్టించుకుంటున్నారు. 8 బాహ్య ప్రపంచం అంతా మీ వినియోగానికి అందుబాటులో అన్ని వేళలా సిద్ధంగా ఉంది. అంతర్ ప్రపంచం నుంచి భౌతిక సంఘటనలు మీ సంకల్పాల ద్వారా సృష్టించబడి వాస్తవ పొందడానికి బాహ్య ప్రపంచం ఎల్లప్పుడూ సిద్ధపరచబడింది. మీ అంతర్ ప్రపంచం కారణం, సృష్టికర్త అయితే బాహ్య ప్రపంచంలో కార్యము సృష్టి అవుతుంది. 10 మీ అంతర ప్రపంచం మల్టీ డైమెన్షనల్ మూల చైతన్యం అయితే బాహ్య ప్రపంచం 3 డైమెన్షనల్ చైతన్య శక్తిగా భౌతిక సంఘటనల రూపంలో పరిమాణం చెందుతుంది. నేను నిస్సాయుణ్ణి, నేను అసక్తుణ్ణి అలాంటి ఫీలింగ్ కలిగినప్పుడు నిరాశ, నిస్పృహలు మిమ్మల్ని ఆవరిస్తాయి. డిప్రెషన్ అనేది మీ ఫీలింగ్స్ వల్లనే కలుగుతుంది. జీవిత శాస్త్రము, ఆధ్యాత్మిక శాస్త్రము, జ్ఞానం గురించి తెలిసే కొలది సూర్యుని కమ్మిన మేఘంలా ఆ భావనలు క్రమక్రమంగా తొలగిపోతాయి. జ్ఞానం పెరిగే కొద్దీ అస్పష్టత, అయోమయం తొలగిపోతాయి. భూమి మీద ఆనందంగా, స్వేచ్ఛగా జీవిస్తూ చైతన్య పరిమాణం చెందడం నేర్చుకుంటారు అన్న సత్యాన్ని మత గ్రంథాల్లో ఇదివరకే చదివి ఉంటారు. మీకు సత్యం తెలిసినట్లయితే అది మిమ్మల్ని విముక్తులు చేస్తుంది అని దాని అర్థం. సత్యం అంటే మీ వాస్తవాన్ని మీరే సృష్టించుకున్నారు. మీ అంతర ప్రపంచం నుండి బాహ్య ప్రపంచంలోకి సృష్టి జరుగుతుంది అని మీరు అర్థం చేసుకోవాలి. ఈ విషయం మీకు క్షుణ్ణంగా అర్థమైతే ఇక మీరు విముక్తులైనట్లే. మీ జీవితంలో ప్రవేశించే ప్రతి భౌతిక సంఘటన కూడా తన వెంట ఎన్నో సవాళ్లను, జ్ఞానాన్ని మోసుకొస్తుంది. ఈ భౌతిక సంఘటనలు పదార్థం, శక్తి, ఆత్మశక్తి, చైతన్య పరిమాణం గురించి జ్ఞాన సందేశాన్ని మీకు అందిస్తాయి. మీ సైన్స్, మీ మతాలు, మీ మనస్తత్వ శాస్త్రము ఏమాత్రం మీకు ఆత్మ జ్ఞానాన్ని, జీవిత శాస్త్రాన్ని తెలియజేయటం లేదు. అవి మిమ్మల్ని మరింత అయోమయానికి గురి చేస్తున్నాయి. మానవ జాతికి ఉన్న దుఃఖాన్ని, అశాంతిని, దారిద్ర్యాన్ని రూపుమాపడంలో అవి విఫలమయ్యాయి. పాజిటివ్ థింకింగ్ గురించి ఎంతో సాహిత్యం ఈ భూమి మీద అందించబడుతూ ఉంది. ఆత్మశక్తి గురించి చర్చించని ఏ పుస్తకమైనా మిమ్మల్ని అయోమయానికి గురి చేస్తుంది. ఆదర్శ వ్యక్తిగా పుట్టడం ఎలా, ఆదర్శ వ్యక్తిగా ఉండడం ఎలా అనే పుస్తకాన్ని పర్సనాలిటీ డెవలప్మెంట్ సబ్జెక్టుకు మీద వెలువడుతుంది. కొన్ని విశ్లేషణలు, కొందరు అభిప్రాయాలు అందులో పొందపరచబడి ఉంటాయి. ఇటువంటి పుస్తకాలు చదవడం వల్ల కంటి తుడుపు తప్ప మీకు ఒదిగేది ఏమీ ఉండదు. అంతర్ ప్రపంచం, అంతర్శక్తి వినియోగం, ఆత్మశక్తి ద్వారా జీవిత సవాళ్లను సాధించడం, ఆత్మ ప్రపంచం, అంతర్ ప్రపంచ పరిశోధన ద్వారా మాత్రమే మానవ జాతికి ఉన్న దుఃఖం తుడిచివేయబడుతుంది. అంతకు మించి వేరే మార్గాలే లేవు. ఒక్క మానవ జాతి వెనుక చైతన్య పరిమాణం సవ్యమైన రీతిలో చెందగలిగితే భూమి, జీవజాతులు చైతన్య పరిమాణానికి ఎంతో తోడ్పాటును అందించినట్లవుతుంది. ఆదర్శ వ్యక్తిగా ఉండాలని, మంచి వ్యక్తిగా ఉండాలని మీరు ప్రయత్నించవలసిన పని లేదు. సహసిద్ధంగా భూమి మీద సాటి లేని విశిష్టత కలిగి ఉన్నారు. చైతన్య పరిమాణం చెందడానికే మీరు ఈ భూమి మీద జన్మ తీసుకున్నారు.
ప్రతి క్షణం మీరు వాస్తవాన్ని మీరు సృష్టించుకుంటున్నారు. తద్వారా మీ జీవిత అనుభవాలు, జీవిత పరిధిని విస్తరింపు చేసుకుంటున్నారు. దిక్కుతోచని పరిస్థితులను మీ పరిమిత ఇంటెలిజెన్స్ ద్వారా, రీజనింగ్ మైండ్ ద్వారా సృష్టించుకుంటున్నారు. మీ అంతర్వాణిని వినగలిగినట్లయితే అటువంటి పరిస్థితులు మీకు తారసపడవు. మీరు నిరాశకర ఆలోచనలకు లోనైనప్పుడు ఒక క్షణం ఆగి అంతర ప్రయాణం చేయండి. అంతర్వాణి వినడానికి ప్రయత్నం చేయండి. మీ ఆలోచనల యొక్క మూల కారణం, దాని పరిష్కార మార్గం మీ అంతరశక్తి నుంచి లభిస్తాయి. మీ ఆలోచనలన్నీ, ఫీలింగ్స్ని, భావాలని జాగ్రత్తగా గమనిస్తూ ఉండడం. ఆధ్యాత్మిక జ్ఞానం కలిగిన వాళ్లకు వచ్చే కోపం చాలా నిర్మాణాత్మకంగా, హింసాత్మక గల వ్యక్తులకు వచ్చే కోపం చాలా వినాశకారిగా, దారితీసేదిగాను ఉంటుంది. జంతువులకు వచ్చే కోపం ఎంత సహజంగా ఉంటుందో ఎప్పుడైనా గమనించారా? హింస అనేది ఆత్మ చైతన్య వినాశకారి. మైండ్కు, దేహానికి గల సహజ శక్తిని ఈ హింస మరి హింసాత్మక ద్వారానే నిర్వీర్యం చేస్తుంది. హింసాత్మక ద్వారం వల్ల మైండ్కు గల అసాధారణమైన శక్తిని, అంటే అంతరశక్తిని నిర్మాణాత్మక అనుభవాల వైపు వినియోగించలేరు. భౌతిక వాస్తవాన్ని సక్రమంగా అర్థం చేసుకోలేరు. జీవితశాస్త్రం యొక్క డైనమిక్ తెలియకపోవడం వల్ల హింసాత్మక ద్వారా నిలబడుతుంది. చంపేవాడు, చంపబడేవాడు ఇద్దరికీ జీవితశాస్త్రం తెలియదు. ఉద్రిక్తం భౌతిక క్రియ శక్తిని, సృష్టిని, లైఫ్ని కలుగజేస్తే హింస వినాశనాన్ని కలుగజేస్తుంది. గుండె పట్టుకోవడం, ఊపిరితిత్తులు పనిచేయడం, జీవకణ ప్రక్రియలు, దేహం ఎంజైమ్లను విడుదల చేసుకోవడం అన్నీ ఉద్రిక్తమైన చర్యలే. ఎలక్ట్రాన్ భ్రమణం కూడా ఉద్రిక్తమైన చర్య. సృష్టి చైతన్య పరిమాణం కూడా ఉద్రిక్తమైన చర్య. ప్రేమ, ఆశావాదం, అంతా మంచి జరుగుతుందని నమ్మకం, ప్రతి స్థితిని నిజాయితీతో అంగీకరించడం లాంటివి కూడా ఉద్రిక్త చర్యలే. మీ జీవక్రియల పరంగా దేహానికి ఎంతో మేలు చేస్తున్నాయి, మైండ్ కూడా ఎంతో మేలు చేస్తాయి. మీ ఎమోషన్స్, ఫీలింగ్స్లను బయటికి ప్రకటితం చేసుకోవడం ద్వారా దేహానికి, మైండ్కు ఎంతో మేలు చేకూరుతుంది. ఎమోషన్స్ను అణచివేయడం ద్వారా శారీరక, మానసిక రుగ్మతలను ఆహ్వానించడం జరుగుతుంది. దేహం ఎంజిమ్లను, హార్మోన్లను విడుదల చేసే సహజ శక్తిని కోల్పోవడం జరుగుతుంది. శారీరక మానసిక రుగ్మతల వల్ల మీరు ఇతర జీవరాశులకు ఏమాత్రం ఉపయోగపడలేరు. మిమ్మల్ని మీరు హీనంగా భావించినప్పుడు ఏ విధంగా ఇతర జీవజాతులను, వాటి జీవ పరిమాణాన్ని, చైతన్య వికాసాన్ని గౌరవంగా, విశిష్టంగా చూడలేరు. జీవజాతుల నుండి వారసత్వంగా సంక్రమించిన చైతన్య పరిమాణాన్ని విస్తరించి మీరు ఆధ్యాత్మికతను పొందలేరు. ప్రకృతి పరంగా మీకున్న జీవ పరిమాణ ప్రాముఖ్యాన్ని విస్మరించి ఆధ్యాత్మికత పొందలేరు. దేహము అంతరశక్తి విశిష్టతను విస్మరించి, భౌతిక ప్రపంచములో చైతన్య పరిమాణానికి దేహం యొక్క ప్రాముఖ్యతను విస్మరించి, ప్రకృతిలో జీవరాశితో చైతన్య శక్తి, జీవశక్తి పరంగా మీకు గల సంబంధాన్ని విస్మరించి ఏ విధంగానూ ఆధ్యాత్మికంగా ఎదగలేరు. మీరు ప్రకృతి చైతన్యకి మరి ఉద్రేకానికి మధ్య చైతన్య శక్తి పరంగా ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోగల స్థితికి ఈ మానవజాతి ఇంకా ఎదగవలసి ఉంది. ప్రతి వ్యక్తికి ఒక రక్షణ వ్యవస్థతో కూడిన శక్తిని అంతరశక్తి కలిగి చేస్తుంది. ఏ వ్యక్తికి తన అంగీకారం లేకుండా మృత్యు అతన్ని సమీపించదు. ఇతరులు అతనికి హాని తలపెట్టలేరు. తమ ఆలోచనలో భయానికి అనుగుణంగా భౌతిక సంఘటనలను ఆకర్షిస్తాడు. మీ అంతరశక్తి మీకు ఏక కవచంగా పనిచేస్తుంది. ఈ ప్రపంచంలో ఏ శక్తి మీ రక్షణ కవచాన్ని ఛేదించి మీకు హాని తలపెట్టలేదు. మీ కాన్షియస్ మైండ్ ద్వారా ఎప్పటికప్పుడు జీవితానుభవాల తాలూకా సందేహాలు మీ అంతర్ప్రపంచం నుండి పంపబడుతున్నాయి. మీరు అంతర్వాణిని సక్రమంగా వినియోగించడం ద్వారా ఎన్నో జీవిత సత్యాలు, ఆధ్యాత్మిక సత్యాలు తెలుసుకోగలుగుతారు. ఏ ఆధ్యాత్మిక గురువు, మత గురువు, ఏ ఆధ్యాత్మిక పుస్తకాలు ఇవ్వలేని జ్ఞానాన్ని మీరు జంతువుల నుండి, చిన్న పిల్లల నుండి పొందవచ్చు. ఎంతో సహజంగా ఉంటూ ప్రకృతి ఎన్నో పాఠాలు నేర్చుకోవడానికి వాళ్ళు మీకు నేర్పుతారు. అంతరశక్తిని భౌతిక వాస్తవం వైపు ఎలా ప్రవహింప చేయవచ్చో వారి నుండి మీరు నేర్చుకోవచ్చు. ఎమోషన్స్, ఫీలింగ్స్ని ఎంత సహజంగా ప్రకటితం చేసి దేహం, మైండ్ స్వస్థతను పొందుతాయో వాటి నుండి నేర్చుకోండి. ఎమోషన్స్, ఫీలింగ్ను ప్రకటితం చేయడం
మరియు వాటిని అనుభూతి చెందడమే కాకుండా వాటిని మీ జీవితంలో ఒక భాగంగా వాస్తవంగా అంగీకరించండి. ఎమోషన్స్, ఫీలింగ్స్ని బలవంతంగా ప్రకటన చేయకండి. నిజాయితీతో ఉండడానికి అంగీకరించినప్పుడు మీరు ఇంటెలిజెన్స్ను పదును పెడతాయి. వాటికి భయపడినప్పుడు మిమ్మల్ని బానిసలుగా చేసుకుంటాయి. మిమ్మల్ని బందీలుగా చేసి సమస్యల్లోకి నెట్టివేస్తాయి. మీ నమ్మక వ్యవస్థకు అనుగుణంగా మీ ఎమోషన్స్ ఉంటాయి. పరిస్థితుల ముందర నేను అసహాయుక్తుని అని మీరు భావించినప్పుడు దేహం యొక్క ఆరోగ్య వ్యవస్థ శక్తిహీనమవుతుంది. మైండ్ నుండి వెలువడే ఆశాకర ఆలోచనలు ఆటంకపరుస్తాయి. ఎమోషన్స్, ఫీలింగ్స్ మళ్ళీ కొత్త ఎమోషన్స్, ఫీలింగ్స్ని కలుగజేస్తాయి. మీ భౌతిక వాస్తవాన్ని ప్రభావితం చేయడంలో ఇవి కీలక పాత్ర వహిస్తాయి. కాన్షియస్ మైండ్ని ప్రభావితం చేసి అంతరశక్తిని బాహ్య ప్రపంచంలో భౌతిక సంఘటనల సృష్టికి ఇవి ప్రేరణ కలుగజేస్తాయి. అంతరశక్తి బాహ్య భౌతిక సంఘటనలుగా మార్చడంలో ఇవి క్రియాశక్తిని కలుగజేస్తాయి. ఇచ్ఛాశక్తికి, సంకల్పశక్తికి బాహ్య భౌతిక వాస్తవాన్ని కలగజేయడంలో ఇవి ప్రముఖ పాత్ర వహిస్తాయి. దేహ వ్యవస్థకు అవయవాలు ఎలా ఉన్నాయో మనోశక్తికి నమ్మక వ్యవస్థ అలానే ఉంటుంది. మీ జీవితంలో ప్రవేశించే పాజిటివ్గా మరియు నెగిటివ్ భౌతిక సంఘటనలు మీ కాన్షియస్ మైండ్ యొక్క క్రియాశీల పాత్రను పరీక్షించి బలోపేతం చేయడానికి సంభవిస్తున్నాయి. నిర్ణయాత్మక శక్తిని, సంకల్ప శక్తిని పెంచడానికి అవి ఉపయోగపడుతున్నాయి. వివేచనతో సంకల్పాలను ఎంచుకోవడం మీరు ఎంతో సాధన చేయవలసి ఉంటుంది. ఎమోషన్స్, ఫీలింగ్స్ మీ దేహస్థితి, మనోస్థితిని ప్రభావితం చేస్తాయి. నెగిటివ్ ఫీలింగ్స్, ఎమోషన్స్ మీ దేహంలో కొన్ని రకాల జీవ రసాయనాలను విడుదల చేసి ఆరోగ్య వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తాయి. అట్లే పాజిటివ్ ఎమోషన్స్, ఫీలింగ్స్ మీ దేహంలో ఇంకొక రకమైన జీవ రసాయనాలను విడుదల చేసి దేహ ఆరోగ్య వ్యవస్థను పటిష్టం చేస్తాయి. దేహ వ్యవస్థ మనోశక్తిని ప్రభావితం చేస్తాయి. దేహ వ్యవస్థ మనోశక్తి పరస్పరం ప్రభావితం చేసుకుంటాయి. దేహాన్ని బట్టి మాంసం పిండంగా లేదా పదార్థంగా చూడడానికి వీల్లేదు. ఆత్మశక్తితో నిండిన చైతన్య పదార్థ స్వరూపమే ఈ దేహం. శారీరక, భౌతిక, మానసిక రుగ్మతలు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయి. దేహం, మైండ్తో కూడిన వ్యవస్థ దేహానికి సంక్రమించిన ఎటువంటి వ్యాధినైనా నయం చేసుకోగల శక్తి కలిగి ఉంటుంది. క్యాన్సర్, ఎయిడ్స్ లాంటి వ్యాధులను కూడా మీ దేహం తనంతట తాను స్వయంగా నయం చేసుకోగల అపార శక్తిని కలిగి ఉంటుంది. ఆత్మహత్య దృక్పథం గల ఆలోచన వ్యవస్థ వలన అటువంటి వ్యాధులు సంక్రమిస్తాయి. మీ వ్యక్తిగత ఆలోచనలు, నమ్మకాలు, ఎమోషన్స్, ఫీలింగ్స్ మీ వాస్తవాన్ని సృష్టిస్తున్నాయి. అంతేగాని బాహ్య శక్తులు ఏవి మిమ్మల్ని ప్రభావితం చేయడం లేదు. మీ అనుమతి లేకుండా, మీ అంగీకారం లేకుండా ఏ క్యాన్సరు, ఏ ఎయిడ్స్ వ్యాధి లేదా ఏ భయానకరమైన వ్యాధి మిమ్మల్ని చంపడం జరగదు. అది క్యాన్సర్ కావచ్చు, ఎయిడ్స్ కావచ్చు. మీరు కనుక ఏ వ్యాధి నయమవుతుందని బలంగా, తీవ్రంగా విశ్వసిస్తే దేహం కొన్ని అద్భుతమైన జీవ రసాయనాలు విడుదల చేసి ఆ వ్యాధిని నిర్మూలింప చేసుకుంటుంది. ఆ జీవ రసాయనాలు మీ అంతర్శక్తి నుంచి విడుదలవుతాయి. విడుదల చేసుకునే ప్రక్రియ మీ డాక్టర్లకు, మీ శాస్త్రవేత్తలకి ఇంకా అంతుబట్టని విషయంగానే మిగిలిపోయింది. ఆత్మశక్తి, దేహము, చైతన్య శక్తి పట్ల అవగాహన కలవాళ్ళు మాత్రమే దేహానికి చికిత్స చేయడానికి అర్హులు. మీరు చెప్పుకునే డాక్టర్లంతా దేహ చైతన్య వ్యవస్థకు ఎంతో కీడు చేస్తున్నారు. వాళ్ళు జీవించాలని ఆసక్తి కోల్పోయినప్పుడు, తనను తాను అసహించుకున్నప్పుడు, దేహ రక్షణ వ్యవస్థ పట్ల అపనమ్మకం కలిగినప్పుడు, జీవితం పట్ల విరక్తి కలిగినప్పుడు వ్యాధులు సంక్రమిస్తాయి. లైంగిక సంపర్కం అనేది ఒక అపరాధంగా భావిస్తూ అందులో పాల్గొనడంలోనూ, ఇతర జనాభా తనను అసహ్యంతో ట్రీట్ చేస్తారనే భావించడం వల్ల, జీవితాశక్తి కోల్పోవడం వల్లను, దేహ ఆరోగ్య వ్యవస్థను దెబ్బతీయడం ద్వారా ఎయిడ్స్ అనే వ్యాధి ఒక సామాజిక రుగ్మతగా మీ మానవ జాతిలో ప్రవేశించింది. ఈ మానవ జాతిలో చాలామంది జీవిత శక్తి కోల్పోయి తమను తాము అసహించుకోవడం చేస్తున్నారు. తమను సహజ సిద్ధమైన మానవ జాతిగా గౌరవించుకోలేకపోతున్నారు. ఎయిడ్స్ అనేది ఒక సామాజిక దిగ్విజయం. జీవక్రియలు, తిరుగుబాటు వల్ల, రోగనిరోధక వ్యవస్థ క్షీణించడం వల్ల ఎయిడ్స్ మానవ జాతిని వెంబడిస్తుంది. ఎయిడ్స్ ఈ కింది లక్షణాల వల్ల సంక్రమిస్తుంది. మానవ జాతిలో ఒక ప్రాంతము, ఒక మతము లేదా ఒక రంగు గల జనాభాను అసహించుకోవడం, వాళ్ళ పట్ల తీవ్రమైన అసంతృప్తి కలిగి ఉండడం, జీవితంలో ఇక అభివృద్ధి చెందని భావించడం, జీవితాశక్తి కోల్పోయి నిరాశ నిస్పృహలకు లోను కావడం, జీవితాన్ని ఒక సాహసంగా సవాలుగా తీసుకోకపోవడం, జీవితంలో ఎదురైన భౌతిక సమస్యలను సవాలుగా తీసుకోకపోవడం, మరి వాటికి భయపడిపోవడం, జీవజాతుల పట్ల ప్రేమ, అనురక్తి కొరవడం, మరి తన జీవితం పట్ల, ఇతర జీవితాల పట్ల చిన్నచూపు చూడడం, కోపం, ద్వేషం, అసహ్యం, పగ, ప్రతీకార ధోరణి, ఆత్మహత్య ధోరణి, మరి జీవితం పట్ల హింసాత్మక ధోరణి లాంటి వినాశకర భావనలు కలిగి ఉండటం. ఎయిడ్స్ ఒకటే కాదు, మిగతా అన్ని వ్యాధులు కూడా ఈ విధంగానే సంక్రమిస్తున్నాయి. ఎయిడ్స్ను ఒక పెద్ద సామాజిక సమస్యగా మీరు పరిగణించడం వల్ల ఇక నేను ప్రస్తావించడం జరిగింది. ప్రకృతి ప్రళయాలైన భూకంపాల, సునామీలు,
తుఫాన్ లాంటివి కూడా అలాగే సంభవిస్తాయి. భయాలు, వినాశకర ధోరణి వల్లే మీరు వాటికి బలమవుతున్నారు. సామూహికంగా మానవజాతి యొక్క అంతర ప్రపంచంలో సంకల్పాలు, భయాలు బాహ్య ప్రపంచంలో భౌతిక సంఘటనలుగా అంతరిస్తున్నాయి. అవి వినాశకరంగాను, నిర్మాణాత్మకంలోను మరి మీరు ఎలా ఆస్వాదిస్తే అలా మీ జీవితంలో ఎదురవుతున్నాయి. ఒక వ్యక్తి దీర్ఘకాలిక వ్యాధితో బాధపడడం కూడా అతను తన జీవితం పట్ల నిరాశ కలిగి ఉండడం వల్లనే. జీవితాన్ని ఒక సహజంగా అర్థవంతంగా అతను భావించినట్లయితే ఆ వ్యాధిని నయం చేసుకోవడానికి తన దేహం వెంటనే స్పందించి రంగంలో దిగుతుంది. ఆ వ్యాధిని స్వల్పకాలంలోనే నయం చేస్తుంది.